ఏంటి ఒక్క విషయాన్ని నిజంగా బలంగా అనుకుంటే అది జరిగి తీరుతుందా? సైన్స్ ప్రకారం మీ బ్రెయిన్కి నిజంగా జరుగుతున్న దానికి, మీరు కల్పనలో చూస్తున్న దానికి చాలాసార్లు డిఫరెన్స్ తెలియదు. అందుకనే విజువలైజేషన్ పవర్ఫుల్. మేనిఫెస్టేషన్ ఎందుకు వర్క్ అవుతుందో ఇదే రీజన్. ఈ వీడియోలో మ్యాజిక్ కాదు, బ్లైండ్ బిలీఫ్ కాదు, సైన్స్, సైకాలజీ అండ్ ట్రూత్తో 17 రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో గైస్, వెల్కమ్ టు లైఫ్ గైస్. అసలు ఈ 17 సెకండ్ రూల్ అంటే ఏంటి? 17 సెకండ్స్ రూల్ అంటే 17 సెకండ్స్లో మిరాకిల్ జరుగుతుందని కాదు. ఒక థాట్ని కంటిన్యూస్గా 17 సెకండ్స్ ఫోకస్ చేస్తే మీ బ్రెయిన్లో రిలేటెడ్ న్యూరల్ సర్క్యూట్స్ యాక్టివేట్ అవుతాయి. అది బిగినింగ్ మాత్రమే. పెద్ద పెద్ద ఒలింపిక్ అథ్లీట్స్ కూడా వర్కౌట్ చేయకుండా కూడా మైండ్లో ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే విజువలైజేషన్ చేస్తే మీ బ్రెయిన్ ఇది నిజం అనుకుంటుంది. బ్రెయిన్ చెప్పింది బాడీ ఫాలో అవుతుంది. మీ బ్రెయిన్లో ఒక ఫిల్టర్ ఉంది, RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. మీరు ఒక గోల్ని క్లియర్గా విజువలైజ్ చేస్తే మీ RAS చెప్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని. అప్పుడు మీకు ప్రతి చిన్న దాంట్లో ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, ఐడియాస్ వస్తాయి, యాక్షన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. మేనిఫెస్టేషన్ అంటే యాక్షన్ని అట్రాక్ట్ చేయడం. మీకు అది జరగకపోయినా జరిగినట్టు మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ దాన్ని పర్సనల్గా ఫీల్ అవుతూ ఉండడం. అలానే మేనిఫెస్టేషన్ అంటే ఏదో కూర్చొని అలా వెయిట్ చేయడం కాదు. జస్ట్ ఇమాజిన్ చేసి బెడ్ మీద కూర్చుంటే ఏమీ జరగదు. విజువలైజేషన్ వితౌట్ యాక్షన్ అంటే డెల్యూషన్, యాక్షన్ వితౌట్ డైరెక్షన్ అంటే కన్ఫ్యూజన్. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు వాళ్ళు చేయబోయే పని ముందుగా విజువలైజ్ చేస్తారు ఎర్లీ మార్నింగ్. దానికి తగ్గట్టుగానే వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఓకే, అసలు ఈ 17 సెకండ్ రూల్ ఎలా ప్రాక్టీస్ చేయాలి డైలీ లైఫ్లో? ముందుగా స్టెప్ 1, క్లారిటీ. మీ గోల్ క్లియర్గా ఉండాలి. సక్సెస్ఫుల్ అవ్వాలి కాదు, ఈ మంత్లో ఇది అచీవ్ చేయాలి, లేదంటే ఈరోజు ఏం చేయాలి. ఒక ఇంపార్టెంట్ డే ఆర్ మ్యాచ్, ఏదైనా ఒక మీటింగ్, దాన్ని ముందుగా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2, 17 సెకండ్స్ ఫోకస్. ఐస్ క్లోజ్ చేసి గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు ఇమాజిన్ చేయండి. ఎమోషన్స్ యాడ్ చేయండి. అంటే మీరు ఆ పని చేయడం వల్ల మీకు కాంప్లిమెంట్ కానీ, ప్రైజింగ్ కానీ, ఒక రివార్డ్ లాంటిది వచ్చినట్టు మీరు స్లోగా ఇమాజిన్ చేసుకోవాలి. అంటే మీ బ్రెయిన్ మీరు హ్యాపీ ఎమోషన్స్తో లేదంటే పాజిటివ్ ఎమోషన్స్తో ఫిల్ చేయాలి. స్టెప్ నెంబర్ 3, రిపీట్ డైలీ. రోజు చేస్తే మీ బ్రెయిన్ ఆ డైరెక్షన్లో అలైన్ అవుతుంది. స్మాల్ హ్యాబిటే కానీ చాలా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ మారడానికి ముందు మీ థింకింగ్ మారాలి. మీ థింకింగ్ మారితే మీ యాక్షన్స్ మారుతాయి. మీ యాక్షన్స్ మారితే మీ డెస్టినీ మారుతుంది. ప్రపంచంలో చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఇదే చెప్తారు. మీరు ఒకలా అవ్వాలి, ఒక పొజిషన్లో ఉండాలంటే మీరు ముందే ఆ పొజిషన్లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి, ఆబ్వియస్గా మీ చుట్టుపక్కల ఉన్న మీ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అంతా మీకు పాజిటివ్గా రిప్లై ఇచ్చి మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళేటట్టుగా హెల్ప్ చేస్తుంది. మీ లైఫ్లో జరిగే విషయాలు ఏదో రాతను బట్టో లక్క బట్టో వెళ్ళవు. మీ ఫోకస్ వల్ల, మీ డైలీ యాక్షన్స్ వల్ల చేంజ్ అవుతుంది. సో మీ మిడ్ టర్మ్ గోల్ లేదా లాంగ్ టర్మ్ గోల్ని ప్రతిరోజు ఇమాజిన్ చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీరే చేంజ్ చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో ఎవరికి అవసరం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.